తెలంగాణ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఇక త్వరలోనే ఎన్నికలా అన్నట్లున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్న క్రమంలో అప్పుడే జిల్లాల పర్యటన చేపట్టారు కేటీఆర్. ఇది ముగియగానే వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. ఇందుకోసం రూట్ మ్యాప్ను కూడా పార్టీ వర్గాలు సిద్ధం చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ 2026లోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కేటీఆర్ నిర్ణయించడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. పార్టీ అధినేత కేసీఆర్ వయసు ప్రభావం, ఆరోగ్య సమస్యలతో బయటకు రాలేకపోతున్నారు. ఆయన ఎప్పుడైనా వచ్చినా అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు. ఇలాంటి సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తాను పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా కేటీఆర్ పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్యకర్తలు జోష్లో ఉన్నప్పటికీ నేతలు మాత్రం కొంత డైలమాలో ఉన్నారు. వారిని నియోజకవర్గాల్లో మార్గదర్శనం చేసేవారు లేక ప్రభుత్వంపై పోరాటం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తాను పాదయాత్ర ద్వారా నేతలను యాక్టివేట్ చేయాలని భావిస్తున్నారు. పాదయాత్రతో పార్టీకి హైప్ తేవాలని ఆయన నిర్ణయించారు. దీంతో పార్టీ క్యాడర్కి కూడా కసి పెరుగుతుంది. వచ్చే ఏడాదిలో ఆలంపూర్ టు ఆదిలాబాద్ వయా హైదరాబాద్ మీదుగా పాదయాత్ర రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారట కేటీఆర్. అధికారమే లక్ష్యంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా దాదాపు 100 నియోజకవర్గాలను కవర్ చేసేలా కేటీఆర్ పాదయాత్ర ఉండబోతోందట. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను గుర్తు చేస్తూ మళ్లీ అధికారంలోకొస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట కేటీఆర్. అయితే కేటీఆర్ పాదయాత్ర వెనుక పెద్ద స్కెచ్చే ఉందన్న చర్చ జరుగుతోంది. పాదయాత్ర చేసిన నేతలు సీఎం అవుతారన్న సెంటిమెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉంది. గతంలో పాదయాత్ర చేసి అనేక మంది అధికారంలోకి వచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ పాదయాత్ర చేసి ముఖ్యమంత్రులయ్యారు. లోకేష్ కూడా గత ఎన్నికలకు ముందు యువగళం పేరుతో పాదయాత్ర చేసి పార్టీకి హైప్ తెచ్చి అధికారంలోకి రావడంలో కీలకంగా మారారు. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఇదే తరహా ప్రజాయాత్ర చేసి సీఎం అయ్యారు. దీంతో అదే ఫార్ములాను పాటించాలని కేటీఆర్ నిర్ణయించారు. ఆ సెంటిమెంట్తో పాటు బీఆర్ఎస్ ఫ్యూచర్ లీడర్ నేనే అని చెప్పుకునేలా ఈ పాదయాత్ర ప్లాన్ చేస్తున్నారు కేటీఆర్. కేసీఆర్ వయసు ప్రభావంతో ఎలానూ యాక్టివ్గా ఉండలేరు కాబట్టి ఇక పగ్గాలు చేపట్టి పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత నాదేనని ఆయన చెప్పదలుచుకున్నారు. దాంతో రేపు బీఆర్ఎస్ అధికారంలోకొస్తే ఆ క్రెడిట్ అంతా కేటీఆర్ ఖాతాలోకి వెళ్లిపోతుంది. సీఎం క్యాండిడేట్ కూడా ఆయనే అవుతారు. అంటే ముందు ముందు ఏ నాయకుడు, అది హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, తనకు పోటీ లేకుండా ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు కేటీఆర్. అంతా బానే ఉంది కానీ మరి ఎలక్షన్స్కి చాలా టైం ఉంది కదా, ఇప్పటికిప్పుడు ఎందుకీ పాదయాత్ర అనే సందేహం కలగడం సహజమే. దానికి కేటీఆర్ దగ్గర పెద్ద కారణమే ఉంది. జమిలీ ఎన్నికలు 2027 చివరిలో కానీ 2028 స్టార్టింగ్లో కానీ వస్తాయని ఒక అంచనా. ఇప్పటికే జమిలీ ఎన్నికలకు ఆమోద ముద్ర లభించింది. అందువల్ల ముందస్తు ఎన్నికలొస్తాయనే వ్యూహం ప్రకారమే 100 నియోజకవర్గాలను చుట్టేసేలా రాష్ట్రమంతా పర్యటించేలా ప్లాన్ చేసుకుంటున్నారట కేటీఆర్. అన్నీ అనుకున్నట్టు జరిగితే బీఆర్ఎస్ భవిష్యత్ కేటీఆరే అనడంలో ఏ సందేహం లేదు.